నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. తనలో వచ్చి ప్రయోగం చేసుకుని పరిశుద్ధుడిని మాట్లాడు లేఖన ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. మనం 66 పుస్తకాలు కూడా మనం వింటూనే ఉంటున్నాం కాబట్టి మనకి దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన పరిశుద్ధ లేఖన ద్వారా మనము కొంత సమయం దేవునితో మనం సంభాషించుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదించాలి. సృష్టికర్త మనల్ని ఆశీర్వదిస్తే ఎన్నటికి ఆశీర్వాదమే. అది ఐశ్వర్యం ఇచ్చింది, ఘనతనిచ్చింది, మనకి కీర్తి ప్రతిష్టలు ఇచ్చింది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం మనకి కావాలి. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరులు అనుకుంటారు, నరులు నేను సంపాదించాను, నా వల్ల అయింది, నా బలము, నా శక్తి అని నరులు అనుకుంటారు. కానీ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఏంటంటే ఆశీర్వదించబడతాం, గణపరచబడతాం, పేరు ప్రతిష్ఠి, ఉన్నతమైన స్థితులు మనకి దేవుడు ఇస్తాడు. దేవుడు భూమిని పాలించి నిండించి అభివృద్ధి పొందించి నిండించి విస్తరించాలి మనం. ఎందుకని ఆయన స్వరూపంలో మనం కలుగు చేశాడు దేవుడు. ఆయన పోలిక పుట్టించాడు దేవుడు. ఆయన స్వరూపం మనం పొందుకోవాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన మాటకి మనం లోబడి జీవించాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నీవు కంపల్సరిగా పొందుకోవడం తథ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వల్లి పద్మ గారు ఇందాక సాక్ష్యం చెప్తున్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఇంటర్వ్యూ కూడా వెళ్ళారన్నారు. లాస్ట్ ఇంటర్వ్యూ అమ్మ, లాస్ట్ ఇంటర్వ్యూ, లాస్ట్ ఇక వల్లి పద్మ గారు పిలవడం లాస్ట్. ఇక లేదంటే పేరు లేదంటే ఇక దేవుడు సహాయం చేశారు, సహాయం చేయలేదు ఆమెకి, అంత ఆస్వాదించారు దేవుడు ఆమెను. కాబట్టి దేవుడు ఆస్వాదిస్తే ఎన్నటికీ ఆశీర్వాదము. మనం ఏం చేయాలండి? మనము దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే సమస్త దేశంలో కంటే నేను నిన్ను హెచ్చింపజేస్తాను, సమస్త దేశంలో నిన్ను హెచ్చింపజేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తన ప్రశస్తమైన లేఖము ద్వారా దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందమని సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి ఆయన మాట విని మనం నడుచుకున్నప్పుడు భూమి మీద మనం ఫలించి అభివృద్ధి పొందుతాం, విస్తరిస్తాం, మంచి స్థితులు ఇస్తాడు దేవుడు. మనం చేస్తున్న ప్రయత్నంలో కూడా దేవుడు ఆయన తోడే ఉండి మన కొట్టలో ఉన్న గానుగులు కూడా నింపుతానని దేవుడు వాక్యం సెలవిస్తున్నప్పుడు దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ స్థితిని ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరి స్థితిని, దేవుడు ఇచ్చిన స్థితి అని మనం అన్నపానమైనా సరే, వస్త్రమైనా సరే, గృహమైనా సరే, గర్భఫలమైనా సరే, ఉద్యోగాన్ని ఎవరిచ్చారని మనం అనుకోవాలండి. ఈ స్థితిని ఇచ్చిందని దేవుడు ఇచ్చాడని దేవుడిని మనం ఘనపరచాలి. చదువుతాం ప్రసంగి 5:19. ప్రసంగి 5:19. ప్రసంగి 5:19 ద్వారా దేవుడు చక్కటి ఉపదేశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనము దాన్ని ఎంతైనా మనము తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది. మరియు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చినప్పుడు, అన్నపానములు ఇచ్చినప్పుడు, కష్టపడి పని చేసుకున్నప్పుడు, ఆ కష్టం ద్వారా మనకి జీతం లభించినప్పుడు, మనం సంతోషిస్తున్నప్పుడు వీరికి దేవుని మనం ఏం చేయాలండి? అయ్యా నువ్వే నా ఈ స్థితిని ఇచ్చావయ్యా, నా శక్తి నా బలము కాదు తండ్రి, ఈ స్థితిని నీ దయ వల్ల నాకు ఇచ్చావయ్యా, అయ్యా నాకు మంచి గర్భఫలం నాయనా నీ దయ వల్ల నాకు ఇచ్చావని ఆయన మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నపానాలు ఇస్తున్నా, గర్భఫలం ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, మరి గృహాలు ఇచ్చినా కానీ అయ్యా నాకు మంచి స్థితి ఇచ్చావయ్యా, నువ్వు నాకు మంచి స్థితిని ఈ దేశంలో ఇచ్చావయ్యా అని దేవుడిని ఏం చేయాలని మనం ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆశీర్వాదంగా ఉంటుంది.
యాకోబు తన మామ ఇంటికి వెళ్ళాడు. యాకోబు తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ మన ఈ లోకంలో అనుకుంటాం కదా, మన పెద్ద చెప్తారు కదండి, ఎవరైనా అడుగు పెట్టినా కానీ కలిసి వచ్చింది, పిల్ల పుట్టినా కలిసి వచ్చింది, ఇలా వచ్చింది అని అనుకుంటాం కదండి, అవునండి. అలాగనే యాకోబు తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు యాకోబు ఏ ప్రయత్నం చేసినా కానీ యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు విస్తరించిపోయిందండి. హల్లెలూయా. ఆ కుటుంబం విస్తరించిపోయింది. లాబాను యొక్క గొడ్లు గొర్రెలు దాసీలు విస్తరించబడ్డాయి. ఎందుకని? యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు కాబట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. చదువుతాం ఆదికాండము 30:30. యెహోవా నిన్ను ఆశీర్వదించిన కదా, ఒక కోడలు కానీ ఒక మనుమలు కానీ మనుమరాలు కానీ పుట్టినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బా నా కోడలు వచ్చాక అంటారండి, అంటారా, లేకపోతే నా మనవరాలు పుట్టే కలిసి వచ్చింది అనుకుంటాను కదా. అలాగనే ఈయన యాకోబు అక్కడ అడుగు పెట్టినప్పుడు ఏమైందండి? ఆశీర్వదించబడ్డాడు లాబాను. ప్రియమైన దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఏ స్థలంలో ఉన్నా కానీ వారి యొక్క పాదములు వాళ్ళ గృహంలో అడుగు పెట్టినప్పుడు మనం ఏం చేయాలండి? ఈ కుటుంబానికి శుభము కలుగును గాక, ఈ కుటుంబము ఆశీర్వదించబడను గాక, ఈ కుటుంబం మేలుతో సంతృప్తి పడను గాకని మన నోటి నుంచి శుభవచనముల పలకాలు ప్రయత్నం బిడ్డ. లాబాను యాకోబుని ఎంత కష్టం పెట్టాడండి. ఒక భార్య కొరకు ఏం చేశాడండి? వారు ఏ గృహంలో ఉన్నా కానీ ఎక్కడ పాద పెట్టా కానీ వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు కాబట్టి లాబాను ఇంట్లో అడుగు పెట్టడంలోనే లాబాను యొక్క కుటుంబము ఆశీర్వదించబడింది, విస్తరించబడింది. ఐశ్వర్యము ధనఘనతలు పేరు ప్రఖ్యాతులు లాబానుకు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలండి? మనము దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు మనము దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే లాబాను దేవునికి ఏమి చెల్లించలేదండి. ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణలు దేవునికి చెల్లించలా. నువ్వు ఆశీర్వించిన కొలది, నిన్ను దీవించిన కొలది ఏం చేయాలో తెలుసా? నీవు నీ యొక్క పిండి పసుపు తొట్టయు ప్రథమ ఫలమును మొదటి సంతానమును ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరానికి ఇవ్వాలి. దేవునికి అది ప్రతిష్ట చేసుకోవాలి ప్రియబిడ్డ. అప్పుడు నువ్వు నీ రాబడంతట్లో నువ్వు ఇచ్చినప్పుడు నీవు ఆశీర్వించబడతావు, నీవు దీవించబడతావు ప్రియబిడ్డ. దేవునికి మనం చెల్లించాలి. చదువుతాం సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తానన్నాడు. ఎప్పుడండి? మన రాబడంతట్లో ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణలు దేవునికి చెల్లించాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని మందిరానికి తీసుకెళ్ళి మరి అప్పచెప్పాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నీ పిల్లలు ఆశీర్వదించబడతాయి, నీ పిండి పిసుకు తట్టి గాలి ఆశీర్వదించబడింది. ప్రియ దేవుని బిడ్డ, లాభాలు ఏమి ఇవ్వలేదండి, దేవునికి చెల్లించి పోగా 7 సంవత్సరాలు రాహేల్ కోసం కొలువు చేపించి మళ్ళీ ఇంకా 7 సంవత్సరాలు అయినా కానీ చేసాడు. పాపం అయినా కానీ చేశాడు. 14 సంవత్సరాలు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఏంటి? దేవుని మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవుని మర్చివారులారా దీనిని హెచ్చించుకొనండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేస్తానని 16 కీర్తన 16:4 ఉంటుంది. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత మనం ఏం చేయాలండి? దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మంచి స్థితిని ఇచ్చాడు దేవుడు, కష్టాల్లో ఆదుకున్నాడు, వ్యాధుల్లో ఆదుకున్నాడు, అవమానాల్లో నిన్ను ఆదుకున్న తర్వాత ఆశీర్వదించిన తర్వాత లాభానికి ఏమీ లేదు,
తినడానికి లేనప్పుడు యాకోబు వచ్చిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత యాకోబులో ఒకటి వచ్చేసిందండి. ఏమొచ్చిందండి? యాకోబులో లాభాల్లో గర్వం వచ్చేసింది. ఆస్తి పంచమంటే పంచలేదు అదండి. కాబట్టి మనము మన రాబడంతట్లో మన ప్రజాపలములు దేవునికి ప్రతిష్టాపన చెల్లించాలి. అది దేవుని సొత్తు. హల్లెలూయ. అప్పుడు నీవు ఆస్వాదించబడతావు. ఇందాక పద్మావల్లి గారు ఒక సాక్ష్యంలో ఈ వాక్యంలో నాకు దేవుడిచ్చాడు. చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28:8. హల్లెలూయ. 28:8. ద్వితీయోపదేశకాండము 28:8. చేశారో చేయలేదు. ఒక కూర్చో భీమవరం దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన మాట మనం వింటే, నీవు ఏ ప్రయత్నం సరే దేవునికి మనం అప్పచెప్పి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నువ్వు పొందుకుంటావు. ఆ పనిని నువ్వు పొందుకుంటావు తప్పనిసరిగా. ఆశీర్వాదం తప్పనిసరిగా నువ్వు పొందుకుంటావు. ప్రయత్నం బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహామా, నీ పితరులంటి నుంచి, నీ దేశం నుంచి, ఆ కల్దీల ఊరు నుంచి బయటికి రా. కల్దీల ఊరు విగ్రహారాధన, ఆ దేశంలో ఊరు. ఒక పాస్టర్ గారు ఊరు అని చెప్తున్నాడంట. ఊరు అని చెప్తుంటే ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నువ్వు చూపించు దేశమునకు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎప్పుడు కూడా శపించకూడదు ప్రియబిడ్డ. దేవుని ఆశీర్వదించే వారిని చాటుమాడు కూడా మనం శపించకూడదు. ఎందుకని? మనం శపించబడిన వారు కాదు, యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వారు కాబట్టి చాటు మాటను కూడా ఎవరిని కూడా దూషించకూడదు. చాటు మాటను కూడా ఎవరిని కూడా శాపనార్థాలు పెట్టకూడదు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం గారు. ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీవు చూపించే దేశానికి వెళ్ళు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, సేవకు పిలిస్తే నాకు ఇక్కడే బాగుంటుంది. నందిగా నుంచి విజయవాడ 50 కిలోమీటర్లు, నాకు ఇక్కడే బాగుంటుంది. ఈ విజయవాడ నుంచి కోదాడ పోతే నాకు 50 కిలోమీటర్లు, ఇక్కడే బాగుంటుందని ఇదే చూసుకుంటారు. కానీ ఎవరికండి? వాళ్ళకి వీరు చూసుకుంటారు. కానీ ఇంకా ఆత్మలు ఎన్నో రక్షించబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి ఆత్మలు. అక్కడ ఒక జరగలేదండి. ఎందుకని? అక్కడ వసతులు ఉండవు, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఈరోజు పిలవబడిన వారు అనట్లేదండి. ఎలాగ ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? సంఘానికి ఆశీర్వాదం, కుటుంబానికి ఆశీర్వాదం, పిల్లలకు ఆశీర్వాదం ఎలాగొచ్చింది? దేవుడికి చెప్పింది చేయాలి మనం. దేవుడికి చెప్పింది చేసినప్పుడు నీ కుటుంబం, నీ సంఘము ఆశీర్వించబడింది. అబ్రహామా, బయటికి రా, పాపం నుంచి బయటికి రా ఉన్నప్పుడు దేవుడి మాట తూచా తప్పకుండా బయటకు వచ్చేసాడు. ఒక్క మాట కూడా మార్పులేదు. ఆశీర్వించబడ్డాడు, దీవించబడ్డాడు. ప్రియదేవుని బిడ్డ, నిన్ను ఆశీర్వాదాన్ని కారకులుగా పెట్టారు దేవుడు. శాపగ్రస్తులుగా ఉండడానికి ఈ లోకంలో మంది పెట్టలే. ఈ మంచి దేశంలో నీవు విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నీవు ఐశ్వర్యవంతురాలుగా ఉండాలి అని దేవుడు ఒక ప్రణాళిక, ఒక సంకల్పం నీ పట్ల, నా పట్ల ఉంచాడు. ప్రియదేవుని బిడ్డ, నేను ఎందుకు పనికిరాని వాడిని ఎదుట నేను నిలబడ్డాను కూడా అర్హుడు కాదు, యోగ్యుడి కాదు. అలాంటి వాడిని నేను 25 పెట్టలు సిగరెట్ తాగేవాడిని, డబ్బు వృధా ఖర్చు పెట్టేవాడిని. ప్రియబిడ్డ, ఆ సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు పిలిస్తే నేను
ఇక నా భార్య లూదియా, ఆ ప్రార్థన వల్ల పాస్టర్ గారు ప్రకటించుటకు, అనేకులకి రక్షణలో నడిపించడం వరకు నా బంధువుల్ని, నా రక్త సంబంధులకి రోషం కలిగించి పౌలు గారి లాగా రోషం కలిగించి వారిని దేవుని తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అందుకని అబ్రహాము చెప్పినట్టు అబ్రహాము దేవుడు చెప్పినట్టు బయటకు వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డారు. దాని మీద మనం కూడా దేవుడు చెప్పినట్టు మనం ఉందావా? ఈరోజు మనతో ముచ్చటిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడు దేవుడు, సంచరిస్తున్నాడు. దేవుని చేత ఆశ్రయించబడిన వారిని నీవు నీ నోటితో ఒక్క దూషణ మాట కూడా, చాటును కూడా పలకూడదు. నిన్ను దూషిస్తే నేను చూసుకుంటాను. దేవుడు ఆశ్రయించబడి దూషిస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. ప్రియబిడ్డ, ఎవరు కూడా మనం తూలి నాడకూడదు. మన నోటితో కానీ, మన పెదవులతో కానీ. మనం ఏ గృహానికి వెళ్ళినా కానీ దేవుడి చేత ఆశ్రయించబడిన వారా మన లోనికి రమ్మని పిలుస్తారు. మనం ఈ ఇంటికి శుభం కలుగును గాక, ఈ ఇంటికి నేను కలిగిన కాకని మనం ఆశీర్వచనం పలకాలి. ప్రియబిడ్డ, దేవుడు మరి మోయేస్ గారిని, వల్లి పద్మ గారిని ప్రేమించి మంచి గర్భఫలం ఇచ్చారు, మంచి గర్భఫలం ఇచ్చారు. మరి ఆ బిడ్డ 2 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు. మరలా ఈరోజు ఆయన ప్రేమ ద్వారా ఆయన మూడో సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. ఆ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి మనం ఏం చేయాలండి? ఆ బిడ్డ దేవుని యందు భయభక్తులను, మనుషులు దయందును, దేవుని యందును తల్లిదండ్రులు కూడా పెంచాలి. దేవుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆశీర్వాదం పొందుతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వాదాలు పొందడం. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు బలి అర్పించాలి, నీ ఏకైక కుమారుని బలి అర్పించాలి అన్నప్పుడు గుండె పగిలిపోతుంది. మనకి లేక దేవుడు ఇచ్చాడు కదండి. నీలాంటి ప్రేమ ఈ లోకమందు ఎవరైనా చూపారా? ఆ చిన్నవారి మీద చేయవేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు. నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రామా, ఇందువలన కనబడుచున్నది. నీవు దేవునికి భయపడువాడని ఇందువలన తెలియబడుచున్నది. నీకు ఒక్కగానొక కుమారుని అబ్రాము ఆశ్రయించబడ్డాడు. 15-16 చదువు. 15-16-15 22 15 హల్లెలూయా ఎందుకు చెప్పాలి? హల్లెలూయా. నీ సంతాన్ని నాకు అవసరం నక్షత్రం వల్లే, ఇసుక లేని వల్ల నేను విస్తరింపజేస్తాను. దేవుడు చూడండి ఎంత అభయం ఇస్తున్నాడు. దేవుడు ఎంత ధైర్యం ఇస్తున్నాడు అబ్రాముకి. అబ్రాముకి 100 ఈ లోకంలో అయితే ఎవరు కానీ నేను ఆశ్రయ స్థానముగా ఉంటానని దేవుడు తన యొక్క ప్రశస్త లేఖనం ద్వారా తెలియపరుస్తున్న ప్రియబిడ్డ, మనందరూ ఇవే మాటలే. 66 పుస్తకాలు మనం చెప్పించుకోండి, ఆశ్రయిద్దాం. మరి పద్మనాభ గారి కుటుంబం, సీతారామ గారి కుటుంబాన్ని దేవుడు ఏకపరిచారు, ఐక్యపరిచారు. ఈ 2 కుటుంబాలు కూడా దీవించి ఆశ్రయించబడాలి, విస్తరించబడాలి. వీరి